మన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాన్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, లక్ష్మీదేవి స్తుతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రీ సూక్తం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? స్తుతి వేరు, సూక్తం వేరు. స్తుతి అనగానే స్తోత్రం చేయడం అనే అర్థంలో చెప్పుకుంటూ ఉంటాం. సంస్కృత భాషకు సంబంధించి అనేక ఛందస్సులు, వృత్త శ్లోకాలు ఉండగా ఆయా శ్లోకాలలో, ఛందస్సులలో లాక్షణిక నియమాలను అనుసరించి విద్వాంసులు, పండితులు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. ఆ స్తోత్రాలన్నీ శ్లోక రూపాలలో ఉంటాయి. వాటిని మనం చదువుకోవచ్చు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ఇలాంటివి. ఇక సూక్తం అనేసరికి సు ఉక్తం సూక్తం. ఇది వేద మంత్ర సంబంధితమైన అంశం. శ్రీ సూక్తం వేద మంత్రం. వేదాలలో మంత్రాలు అనేసరికి మళ్ళీ ఒకే వేదంలో ఉన్నాయా, ఒకే చోట ఉన్నాయా, పలు తావులలో ఉన్నాయా, వాటన్నిటిని కూర్చి సూక్తాలుగా సిద్ధం చేశారా, ఇలాంటి ప్రశ్నలు ఆధునికులు అనేకం వేస్తూ ఉంటారు. శ్రీ సూక్తానికి ఖిల మంత్రం అనే పేరు కూడా ఉంది. ఇది యజుర్వేద సంబంధితమైన మంత్రం. అనేక వేదాలలో అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఈ మూడింటిలో కూడా ఈ శ్రీ సూక్తంలో ఉండే రుక్కులు అక్కడక్కడ కనిపిస్తాయి. యజుర్వేదంలో కదా రుక్కులుండేవి, ఋగ్వేదంలో కదా రుక్కులుండేవి, యజుర్వేదంలో కదా యజుస్సులుండేవి అని కూడా అనేకులు అంటూ ఉంటారు. యజుర్వేదంలో కూడా కొన్ని తావులలో రుక్కులు కనిపిస్తాయి. రెండు పాదాల వరుస అనుష్టుప్పు వంటి ఛందస్సు, త్రిష్టుప్పు వంటి ఛందస్సులో ఉన్నప్పుడు అవి రుక్కుల వలె మనకు గోచరిస్తాయి. ఇది వేద రహస్యం, మంత్ర నిర్మాణంలో ఒక పద్ధతి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత స్రజాం చంద్రాం హిరణమయీం లక్ష్మీం జాత వేదో మమావహ. ఒక రుక్కు, 2 పాదాలు. ఇలాంటివి ఒక 16 పాదాలు యజుర్వేదంలో వేరు వేరు తావులలో ఉన్నటువంటి వాటిని నారాయణం అందులో అధిక భాగం ఉన్నాయి. ఒక చోట కూర్చున్నప్పుడు అది సూక్తం అవుతుంది. మణి సూక్తం, పర్జన్య సూక్తం, నీళా సూక్తం, భూసూక్తం, రాత్రి సూక్తం, అశ్వ సూక్తం, మేధా సూక్తం, ఇటువంటివి అనేకం. పురుష సూక్తం సంగతి మనందరికీ తెలియవచ్చిందే. ఋగ్వేదంలో దశమ మండలంలో ఉన్న మంత్రభాగం. శ్రీ సూక్తంలోని 16 పాదాలలో ఆకాశము, ఈ పృథివీ ఎలా ఏర్పడింది అన్న విషయం, ఆకాశంలో ఉండే నక్షత్రాల వివరాలు, పాంచభౌతిక ప్రపంచంలో ప్రాణి ఎలా ఏర్పడింది అన్న విషయం, హిరణ్య ప్రాకారామ ఆర్ద్రాన్ జ్వలంతీం త్రత్తాం తర్పయంతీం అన్న పాదంలో ఓజోన్ పొర ఎలా ఉన్నది అన్న విషయాలు వివరింపబడి ఉన్నాయి. సంపూర్ణమైన వైజ్ఞానిక అంశాలతో సైన్స్ ఏ విషయాలను పరిష్కరించలేక ప్రశ్నార్థకంగా నిలిచిపోయిందో అలాంటి వాటికి సమాధానాలన్నీ శ్రీ సూక్తంలో ఉన్నాయి. అనేకులు ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు అనగానే ధనాన్ని అందించే మహాలక్ష్మీదేవికి స్తోత్రం ఇది అంటూ చెబుతూ ఉంటారు. నిజానికి వైదిక మార్గంలో ధనం అంటే ఆరోగ్యం, అదే సంపద. అగ్ని, వాయువు, పృథివీ, ఆకాశం, తేజస్సు, ఈ 5 మానవులకు సంబంధించి ధనం, సంపద. వీటిని పాడు చేయరాదు, కాలుష్యాల బారిన పడకుండా కాపాడుకోవాలి అనే సందేశం కూడా ఈ శ్రీ సూక్తంలో ఉంది. ఇది విషయం. గురుగారు, ఇక మరో సందేహం. తులసి దళాలు, అలాగే బిల్వపత్రాలు, ఇక తమలపాకులు, ఇలా దళాలతో తయారు చేసినటువంటి దండల్ని పూలదండల మాదిరిగా మనుషులు ధరించవచ్చు. పూలదండలు, పూల మాలికలు తులసి దళముల చేత, బిల్వ దళముల చేత, తమలపాకుల చేత, ఇలాంటి పత్రముల చేత సిద్ధం చేసిన మాలికలను
మనుష్యులు ధరించరాదు. మనుష్యులు ధరించే నిమిత్తమై సుగంధాన్ని వెలువరించేటటువంటి మరువము, జాజి, విరజాజి, మల్లియలు, చేమంతులు, గులాబీ పుష్పాలు ఇలాంటి అనేక పుష్పజాతులలో ఆకుపచ్చ వర్ణమును శోభింపజేయుటకై మరువము, దవనము వీటిని జతకూర్చి మనుష్యుడు ధరించవచ్చు. తులసి దళముల చేత అలంకరింపబడేటటువంటి యోగ్యత కేవలం శ్రీమన్నారాయణునికే, పరంధాముడికే. అదేవిధంగా బిల్వ దళముల చేత సిద్ధం చేసిన మాలికను పరమేశ్వరునికే సమర్పించాలి. అలాగే తమలపాకుల చేత సిద్ధం చేయబడినటువంటి మాలికను ఆంజనేయ స్వామి వారికి అలంకరింపజేయాలి. మనుషులందరికీ వీటిని ధరింపజేయకూడదు అనడంలో కూడా ఒక మినహాయింపు ఉంది. ఈ మనుష్యులలో పీఠాధిపతులు ఈశ్వరాంశ సంభూతులు. మహాస్వామిగా మనమందరం స్మరించుకునేటటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు, జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, విధుశేఖర భారతీ మహాస్వామి వారు, కంచి కామకోటి పీఠం, శృంగేరి పీఠం ఈ పీఠాధిపతులకు బిల్వ దళములచే సిద్ధం చేయబడిన మాలికను అలంకరించడం సంప్రదాయం. ఆదిశంకరులు సాక్షాత్తు శివస్వరూపులే. కైలాసానికి వెళ్ళి 5 స్ఫటికలింగములను తెచ్చి 5 దివ్యక్షేత్రములలో స్థాపన చేసి అపర శంకరులు నడిచే శంకరులుగా కీర్తి పొందిన ఆ మహాస్వామి జగద్గురువులు ఆదిశంకరులు వారి అనుయాయ పరంపరగా పీఠ సంప్రదాయాన్ని సిద్ధం చేసి చతురామ్నాయ పీఠాలలో ఎవరు ఈ పీఠాధిపత్యం వహిస్తారో వారు నాకు ప్రతినిధిగా, నేనే వారు అన్నట్లుగా ఉంటారు అనే శాసనం చేసి ఉన్నారు. కనుక ఎవరు పీఠాధిపతి అవుతారో వారు ఆదిశంకరులే, శివస్వరూపమే. కనుక శారదా చంద్రమౌళీశ్వరులకు ఏ విధమైన అలంకారం చేస్తామో అదే విధమైన అలంకారములతో మహాస్వాముల వారిని కూడా స్మరించుకోవాలి. కాబట్టి మాత్రమే ఈ పీఠాధిపతులలో ఉండేటటువంటి మహాస్వాములకు కంచి, శృంగేరి, పూరి, ద్వారక, కాశ్మీర పీఠం ఈ 5 పీఠాలలో ఉండే మహాస్వామి వారులకు మాత్రమే బిల్వ దళముల చేత సిద్ధం చేయబడిన మాలికను సమర్పించాలి. తులసి దళముల చేత సిద్ధం చేయబడిన మాలికను కూడా వీరికి అందించవచ్చు. కానీ తమలపాకులతో సిద్ధం చేసిన మాలికను పరమాత్మలకు మాత్రమే సమర్పించడం ఇంతవరకు అమలులో ఉన్న ఆచారం, సంప్రదాయం. ఇతరులు వివాహ, ఉపనయన, గృహప్రవేశ, గృహారంభ, అతిథి మర్యాద ఇలాంటి సందర్భాల్లో ఈ విధమైన మాలికలను ధరించకూడదు. ఇది ఆర్ష సంప్రదాయం. గురుగారు, మహాభారతంలో శివనామ స్మరణ మనకు కనిపిస్తుంది, అలాగే రామాయణంలో కూడా ఉందా? శ్రీరాముడు సైతం శివనామ స్మరణ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకు లేదు తల్లి. ఆ మాటకు వస్తే మహర్షి వాల్మీకి శ్రీరామచంద్రమూర్తియే ఈశ్వరుడు, సీతాదేవియే పార్వతి, లక్ష్మణుడు నందీశ్వరుడు. ఇలాంటి వర్ణన పర్ణశాలలో ఆ ఆది దంపతులను సేవించేటటువంటి లక్ష్మణుడు, ఆది దంపతులుగా ఉన్న సీతారామచంద్రులను చూచి వాల్మీకి చేసి ఉన్నాడు. శ్రీరామాయణంలో శివనామస్మరణ లేని ఘట్టం, కాండ లేదు అనుకోవడంలో అంతరార్థం ఉంది, అతిశయోక్తి కాదు. బాలకాండలో ప్రారంభంలోనే 28వ సర్గ, 36వ సర్గ విశ్వామిత్రుడు గంగా అవతరణ సందర్భంలో పరమేశ్వర స్తోత్రం చేస్తాడు, మానస సరోవరాన్ని స్మరిస్తాడు. పరమేశ్వర నామం ఎంత మనోబలాన్ని పెంచుతుందో వివరిస్తాడు. అది శివనామస్మరణతో ప్రారంభమైనటువంటి బాలకాండ. 72వ సర్గ అంతవరకు శివధనుస్సునే రామచంద్రమూర్తి ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తాడు, పినాకము. అలాగే అయోధ్యకాండ, ఆలయంలో శివస్మరణ. అరణ్యకాండ, ఆది దంపతులే సీతారాములు. ఆ తదుపరి కిష్కింధకాండ, సుందరకాండ.
ఆంజనేయ స్వామి సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడు. ఇక రావణ స్మరణ రాగానే రావణుడు అపరశివ భక్తుడు. శివనామస్మరణ చేయకుండా రావణుడు మంచినీరు కూడా స్వీకరించడే. కనుక శ్రీరామాయణమంతా ఆరంభం నుంచి చివరి వరకు శివనామస్మరణతో ఉంటుంది. కృష్ణుడు సైతం సంతానం లేదు అని ఇల్లాలు అడగగా రుక్మిణీదేవి కోరికతో మహర్షిని సేవించి శివనామస్మరణ చేసి శివ సహస్రనామావళిని చెప్పిన పుణ్యఫలం బలం కారణంగా సంతానం పొందిన ఘట్టాన్ని మహాభారతం వివరిస్తుంది. అలాగే శ్రీరామాయణం అంతా కూడా శివనామస్మరణ. నేటి కాలంలో రాముడు శివప్రతిష్ఠ చేశాడా అంటూ అక్కడ లంకలో ప్రారంభమైనటువంటి పుష్పక విమానం భరద్వాజ ఆశ్రమంలో దిగింది కాబట్టి మధ్యలో ప్రతిష్ఠ చేసే అవకాశమే లేదు, ఇటువంటి వాదనలు కొందరు చేస్తూ ఉన్నారు. ఎవరి వాదన వారిది, ఎవరి భక్తి వారిది. శాస్త్రాన్ని అనుసరించి మాట్లాడితే మట్టుకు విష్ణువే శివస్వరూపాన్ని ధరించి, శివుడే విష్ణు స్వరూపాన్ని ధరించి అంటూ మనకు బ్రహ్మాండ పురాణము వర్ణిస్తుంది, కూర్మ పురాణము వివరిస్తుంది. రాముడు శివప్రతిష్ఠ చేశాడు అనే మాటను మనకు కూర్మ పురాణం కూడా అందిస్తుంది. పురాణాలన్నీ కల్పితారు అంటూ ఎవరైనా అంటే మట్టుకు ఆ మాటకు వస్తే రామాయణ భారతాలలో కూడా అనేక కథలు ప్రక్షిప్తాలు కావచ్చు, ఉన్న కథలు తొలగించనవచ్చు. కనుక ఇదమిత్తంగా ఇది అంటూ మనం నిర్ధారణ చేయకుండా భక్తి మార్గాన్ని స్వీకరించి రామచంద్రమూర్తిని స్మరిస్తున్నాం అంటే ఈశ్వర స్మరణ కూడా చేస్తున్నాం అన్నట్లుగా సంయమనం పాటించాలి. గురుగారు, వివిధ దేవీ దేవతామూర్తులకు చాలీసాల రూపంలో స్తోత్రములు ఉన్నాయి కదా, ఇలా చాలీసాల రూపంలో ఆ దేవీ దేవతామూర్తులను ఆరాధించడం అనేది సంప్రదాయం అంటారా? చాలీసా అన్న సంప్రదాయం మనకు ఉత్తర భారతం నుంచి హనుమాన్ చాలీసా కారణంగా వచ్చి చేరింది. హనుమాన్ చాలీసా తులసీదాస విరచితమైనటువంటి రామచరిత మానసంలో ఉన్నది. 80 వరుసలు కల ఈ 40 దోహాలతో కూడుకుని ఉన్న చాలీసా 40 × 2 లైన్స్ ఇలాంటి స్తోత్రాన్ని పారాయణ చేస్తే దైవానుకూలత లభిస్తుంది. ఈ ఉత్తర భారతానికి సంబంధించిన హనుమంతుడి కథలలో విశేష ప్రాచుర్యం పొందిన కారణం చేత హనుమాన్ చాలీసాను నేడు కోట్లాది మంది ఆస్తికులు నిత్య పారాయణంగా స్వీకరించి పారాయణం చేసుకుంటున్నారు. యహ శతవార పాఠకర కోయి छूट ही बंदी महासुख होई जो यह पड़े హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాకి గౌరీసా. ఇది ఫలశ్రుతి ఆ హనుమాన్ చాలీసాలో ఉన్నది. నేటి కాలంలో భక్తి విపరీతంగా వ్యాపిస్తున్నది. అవసరం అనవసరం అనే ఆలోచనలు కూడా లేకుండా భక్తి ఒక ఉద్యమంలాగా, ఒక ప్రచారకాంక్షతో నేను సైతం అనే మార్గాన్ని అనుసరించి ప్రచారంగా మారిపోయింది, వెర్రితలలు వేస్తున్నది. ఇది గమనించే అంశం. భగవంతుడిని భయపెట్టే పూజలు చేస్తున్నారు చాలామంది. హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా వలె నేటి కాలంలో అనేకులు సాయి చాలీసా, గౌరీ చాలీసా, లలిత చాలీసా, లక్ష్మీ చాలీసా ఇలా కొత్త కొత్త చాలీసాలను సృష్టించి ప్రచారం చేస్తున్నారు. సాయి చాలీసా వీటిలో చాలా పేరు పొందింది. అయ్యప్ప చాలీసా వలె ఇవన్నీ ఆధునికమైనవి. భక్తి ఉద్యమాన్ని పరిశీలించినప్పుడు ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు ఒక పద్ధతి. అనాదిగా ఏ దైవ రూపాలను మనం స్మరించామో స్మరిస్తున్నామో ఆ దేవతారాధననే మనము చెయ్యాలి. కొత్త కొత్త మార్గాలకు మనం తావిచ్చినప్పుడు కొత్త కొత్త సందేహాలు, అలాగే సమస్యలు, వ్యాధులు, ఇబ్బందులు అన్నింటినీ ఆహ్వానించిన వాళ్ళం అవుతాం. కొత్త అనేసరికి మనం సంతోషీమాత వ్రతం చేశాం, కొత్త అయ్యప్ప దీక్షలు, ఇప్పుడు కొత్తగా చాలీసాల పారాయణలు,
కొత్తగా పర్వతాల పరిక్రమలు ప్రారంభమయ్యాయి. అనాదిగా పర్వతాల పరిక్రమ కైలాస పరిక్రమ, అరుణాచల పరిక్రమ ఇవి మాత్రమే ఉండేవి. కోరికలు లేనటువంటి వారు, సాధువులు, సన్యాస జీవితం గడిపేవారు సమస్తాన్ని త్యజించి లోకక్షేమం అంటూ సంకల్పంతో ఉండేవారు ఇలాంటి పరిక్రమలు చేసేవారు. వారి పుణ్యబలం కారణంగా ప్రపంచమంతా సవ్యంగా కొనసాగేది. నేటి కాలంలో కోరికలు లేనివారు ఎక్కడికి పోకుండా వారి వారి ఇళ్లలో ఉంటే కోరికలతో కుత ఉడికిపోతున్న వారు దేవుడిని భయపెట్టే విధంగా చాలీసాలు పారాయణాలు చేస్తున్నారు. పర్వతాలు కూడా కదిలిపోయేటట్టుగా పరిక్రమలు చేస్తున్నారు. అరుణాచలేశ్వరుడు కూడా ఎర్రగా కందిపోయాడా ఏమి అన్నట్టుగా లక్షలాది మంది చుట్టూరా పరిక్రమ చేస్తూ ఉంటే జ్యోతి బయట కాదు అంతటా వెలుగుతోంది అనే భయం కూడా కలిగే విధంగా చాలీసా ఒక్కటే, అది హనుమాన్ చాలీసా, అది పారాయణం చేద్దాం. మిగతావి ఎవరైనా చేస్తూ ఉంటే చూచి ఊరుకుందాం. ఎవరి మానాన వారిది, ఎవరి భక్తి వారిది అంటూ వదిలేద్దాం. గురువుగారు, సహస్రనామ స్తోత్రాలలో శివ సహస్రనామ స్తోత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ స్తోత్రం ప్రస్తావన ఏ గ్రంథంలో ఉంది? మహాభారతంలో పరమేశ్వరుడు అని అనగానే శివుడే అని అనేకులు అనుకుంటూ ఉంటారు. ఈ శబ్దం సమస్త దేవతా సంబంధంగా మనం వినియోగించే అర్హత కలది. పరమమైనటువంటి ఈశ్వర శబ్దం ఇది. సమస్తాన్ని మనకు అనుగ్రహించేటటువంటి శక్తి పేరు ఈశ్వర తత్వం. ఐశ్వర్యము నశ్వరము కానిది, కలకాలం ఉండేది, సమస్తాన్ని అనుగ్రహించేది అనే అర్థంలో ఐశ్వర్య శబ్దాన్ని వినియోగిస్తుంది సంప్రదాయం. ఈ విధంగా ఆలోచన చేసినప్పుడు మహాభారత కాలానికి పరమేశ్వర శబ్దవాచ్యుడు కృష్ణ పరంధాముడు, శ్రీకృష్ణుడు. అందరినీ మనం దైవం అని సంబోధిస్తాం. కృష్ణుడిని మట్టుకు జగద్గురువు అని సంబోధన చేస్తాం. కృష్ణం వందే జగద్గురుం అంటూ ఉంటాం. కృష్ణ పరమాత్ముడు అర్జునునకు గీతోపదేశం చేశాడు, ఉద్ధవుడికి గీతోపదేశం చేశాడు, గోపికలకు గీతోపదేశం చేశాడు. జన్మించడమే శ్రీమన్నారాయణమూర్తిగా చతుర్భుజుడై జన్మించి విష్ణువుగా తన నిజస్వరూపాన్ని, దివ్యమంగళ స్వరూపాన్ని ఆ దంపతులు దేవకీదేవి వసుదేవులకు దర్శనమిచ్చి అనంతరం యశోదాదేవికి, ఆ తదుపరి అక్రూరుడికి, ఆ తదుపరి గోపికలకు, ఆ తదుపరి ధృతరాష్ట్రాదులకు, ఇంకా యుద్ధరంగం మొదటి రోజున అర్జునునకు పలుమార్లు విశ్వరూప సందర్శనం చేసిన ఆ పరమాత్ముడైన శ్రీకృష్ణుడు తనకు సంతానం లేదే అంటూ తన ఇల్లాలు రుక్మిణీదేవి అడగగా మహర్షిని సంప్రదించి మహర్షితో మంత్ర సాధన చేసి మంత్రాన్ని స్వీకరించి అది పంచాక్షరి మహామంత్రం ఓం నమ శివాయ అనుశాసనిక పర్వంలో వచ్చే వృత్తాంతం ఇది. మహాభారతంలో కృష్ణుడే శ్రీ గురవే నమః అంటూ శివ సహస్రనామావళిని స్మరించి సంతానం పొందినట్లుగా కృష్ణుడే వెల్లడి చేసినట్లుగా అనుశాసనిక పర్వం మహాభారతం తెలియజేస్తుంది. యుద్ధరంగంలో 11వ రోజున 10వ రోజు రాత్రి ఈ యుద్ధం ఎలా గెలవాలి నేను అంటూ అర్జునుడు ఆక్రోశించగా ఒకవైపున భీష్మ పితామహుడు లక్షల సైన్యాన్ని, మహాభారత యుద్ధంలో మొత్తం పాల్గొన్న ఆ సైన్యం 21,00,000, 1,08,950కి ఒక అక్షౌహిణి అన్న సంఖ్య చెబుతుంది శాస్త్రం. ఇలా రథాలు, ఏనుగలు, కాలుబలములు, వాటిని అధిరోహించేటటువంటి భటులు, అలాగే యుద్ధరంగంలో సామాగ్రిని అందించేవారు. యుద్ధం ప్రారంభం కాకంటే ముందే ధర్మరాజు ఈ క్షేత్రంలో ముందుగా చెరువులు తవ్వించే ప్రయత్నం చేశాడు. అలాగే శస్త్రాస్త్రములు నిర్మించేటటువంటి ఆయుధ కార్యాగారాలు ప్రారంభం చేశాడు. అలా అందులో పనిచేసే వాళ్ళంతా లక్షలాది మంది. ఈ భీష్ముడు ఉదయం నుంచి రాత్రి వరకు అలా అంతమంది అంతం చేస్తూ ఉంటే యుద్ధం గెలవడం ఎలా అంటూ అర్జునుడు బాధపడగా భగవంతుడైన ఆ శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో అర్జునుడికి పంచాక్షరి శివనామ మహామంత్రాన్ని బోధించి జపం చేయించి హోమం చేయించి
మరుసటి నాడు భీష్ముడు ఓడిపోయేలాగున ఏర్పాట్లు అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరగగా దీర్ఘంగా నిట్టూర్పు విడిచాడు. ఇలా మహాభారతం కొనసాగుతుంది. కనుక ఈశ్వర శబ్దం మహాభారతంలో ఎవరు చేశారు? కృష్ణ పరమాత్ముడే చేశాడు. శివసహస్రనామావళి ఎవరు చెప్పారు? సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడే చెప్పాడు. ఇది శివసహస్రానికి ఉండేటటువంటి ప్రాశస్త్యం. విష్ణు సహస్రనామావళి లోకంలో బహుళ ప్రచారంలోకి వచ్చింది. పీఠాధిపతులు ఇతరుల కారకంగా విష్ణు సహస్రాన్ని భీష్ముడు ధర్మరాజుకు వివరిస్తూ కృష్ణుని స్తోత్రం చేయగా సాక్షాత్ కృష్ణుడే చేసిన స్తోత్రం శివ సహస్రనామం కదా. ఇది విశేషం. గురుగారు, మరి అష్టాదశ పురాణాలలో ఈ శివపురాణం అనేది ఉందా? శివపురాణం యొక్క ప్రత్యేకత ఏంటి? పురాణాలు 18. భద్వయం మధ్వజం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అంటూ ఒక శ్లోకం కూడా ఈ పురాణాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో సూక్ష్మంగా వివరిస్తుంది. భద్వయం మధ్వజం చైవ భాగవతము ఇది మొదటి పురాణం. అలా 18 పురాణాలలో మనం భవిష్య పురాణము, మధ్వయం చైవ మత్స్య పురాణము వరుసగా చెప్పుకుంటూ అనాపలింగ కూస్కాని అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, స్కాంద పురాణము. ఇందులో శివపురాణం ప్రస్తావన లేదు. కానీ శివపురాణంలో 24,000 శ్లోకాలున్నాయి, 7 సంహితలున్నాయి. ఈ పురాణములోని అధ్యాయములకు సంహితలు అని పేరు. విద్యేశ్వర సంహిత, రుద్ర సంహిత, కోటి సంహిత, శత రుద్ర సంహిత, ఉమా సంహిత, వాయు సంహిత. ఇందులో మళ్ళీ ఉపవిభాగాలు కూడా ఉన్నాయి. రుద్ర సంహితలో 5 ఉపవిభాగాలు, ఉమా సంహిత, కుమార సంహిత, రుద్ర సంహితలో స్కంద సంహిత, ఇలా అనేకం. అందులో సృష్టి క్రమంగా కూడా సృష్టి సంహిత ఖండం పేరుతో ఇవన్నీ ఉన్నాయి. సృష్టి ఖండం, కుమార ఖండం ఇలా ఉన్నాయి. ఈ శివపురాణంలో పంచాక్షరి మహామంత్రం, ప్రణవ శబ్ద ప్రత్యేకత, ఈశ్వరుడు ఈ సృష్టి క్రమాన్ని ఎలా ప్రారంభం చేశాడో, పంచకృత్యములు ఎలా నిర్వహిస్తున్నాడో, సృష్టి క్రమం ఎలా కొనసాగుతున్నదో, సృష్టి ధర్మం అంటే ఏమిటో, శ్రాద్ధ ధర్మములతో ప్రారంభం చేసుకొని కౌటుంబిక ధర్మముల వరకు సమస్త ధర్మములకు ఆలవాలంగా మనము ఈ శివపురాణాన్ని గ్రహించవచ్చు. పురాణం అనగానే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మనవంతరాణచ వంశానుచరితం చేది పురాణం పంచలక్షణం. ఇలా 5 లక్షణాలతో ఉండేటటువంటి ఈ లక్షణాలన్నీ ఉన్నప్పుడే దాన్ని పురాణం అంటారు. ఆ పురాణ లక్షణాలన్నీ శివ పురాణంలో కూడా ఉన్నాయి. వృత్రాసుర సంహారం ఉంటేనే అది పురాణం అంటారు. ఈ శివపురాణంలో వృత్రాసుర వధ కూడా ఉన్న కారణం చేత ఇది మహాపురాణం అన్న పేరు పొందింది. శివపురాణం ఒక ఉప పురాణం. 24,000 శ్లోకాలతో 7 సంహితలతో ఉన్న అతి విస్తృతమైన శివభక్తి పారమ్యాన్ని బోధించేటటువంటి పురాణం. ఇది విశేషం. గురువుగారు, కైలాస మానస సరోవరం ఎలా ఏర్పడింది? శివపురాణంలో ఉన్నటువంటి అంశం ఇది. శివపురాణంలో రుద్ర సంహితలో సృష్టిఖండం మొదటిది. ఇందులో 5 ఉపఖండాలు ఉన్నాయి. సృష్టిఖండం, సతీఖండం, పార్వతీఖండం, కుమారఖండం. ఈ క్రమంలో సృష్టిఖండంలో పరమేశ్వరుడు, దక్ష ప్రజాపతి ఇంకా అనేకులను సృష్టించిన అనంతరం సృష్టి క్రమం కొనసాగుతున్నది. వృక్షములు, నదులు, జీవజాలం, ప్రకృతి అంతా సృష్టింపబడినది అనే నిర్ణయం చేసుకొని తాను కైలాస రూపం పొందాడు అనే వర్ణన ఉన్నది. కైలాసం చేరి నివసించసాగాడు అంటూ మనకు వచన రూపంలో అనేకులు వివరణాత్మకంగా వివరిస్తూ ఉన్నారు. రెండింటికి తేడా ఉంది. పరమేశ్వరుడు కైలాసం చేరి తపశ్చర్యకు ఉపక్రమించాడు అంటే ఆ కైలాసం ముందే ఉండాలి. కైలాస రూపం పొందాడు అంటే
తాను కూర్చున్న చోట తనకు తాను కైలాస పర్వతంగా మారిపోయాడు అనేటటువంటి అర్థం. పరమేశ్వరుడే కైలాసం కాబట్టి కైలాస రూపం పొందాడు అనే వాదన సరి, కైలాసం పైన చేరి అనేసరికి కైలాసం ముందుగా ఉంటుంది కదా అనే ఈ అర్థం కూడా వస్తుంది. శివపురాణంలో అనేక దేవతలు పరమేశ్వర దర్శనం కోరి కైలాసం వచ్చి స్వామిని దర్శించుకున్నారు. కైలాస పర్వత దర్శనమే శివ దర్శనం. మళ్ళీ కైలాస పర్వతం మీద శివుడు కూర్చుని ఉన్నాడు అని కాకుండా ఆ పర్వతమే పరమేశ్వరుడు, ఈ అర్థం వచ్చే విధంగా శివపురాణం అంతా కూడా ఇదే భావనతో ఉన్న కారణం చేత పరమేశ్వరుడే కైలాసం, కైలాసమే పరమేశ్వర రూపం, ఇలా అర్థం చేసుకుందాం. వివరణ మనకు మరింత స్పష్టంగా శివపురాణంలో తెలుస్తుంది. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.